హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు బానీ టాక్స్. ఈరోజు టాపిక్ వచ్చేసి నేను చెట్లు నాటాను కదా లాస్ట్ టైం, బెండకాయ చెట్లు. ఇది చూడండి, చాలా చిన్న చెట్లు అయినా కూడా రిజల్ట్ అయితే చాలా మంచిగా ఉంది. చిన్న చిన్న చెట్లకి రెండు రెండు మూడు మూడు కాయలు వచ్చి నాకైతే చాలా హ్యాపీగా ఉంది. చాలా త్వరగా అయితే వీటిని కోస్తున్నాను. చూడండి, ఇవైతే తీసుకున్నాను. మన ఛానల్ ఇట్లాంటి అప్డేట్స్ వస్తూ ఉంటాయి. ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో ఇంకా చాలా వస్తాయి. ఇంకా చాలా మంచి వీడియోస్ వస్తాయి. కూరగాయలు చూడండి అసలు ఎన్ని వచ్చాయో మీరు నమ్మరు. చూడండి, ఇన్ని వచ్చాయి అనమాట. అది కూడా ఒక కుండీలో పెంచితే ఇలా వస్తాయని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎండిపోయిన చట్నీ అలా నాటి దాని మీద పందిరిలాగా అల్లిచ్చామన్నమాట. ఇవైతే చాలా న్యాయం చేసాయి. ముల్లంగి మన ఇంట్లో ఎవరు తినరు, బట్ ఓకే, నాకు బాగా అనిపించింది. పెద్ద సైజు వచ్చాయండి. కొంచెం దూరంగా వస్తే మీకు రిజల్ట్ కూడా చాలా బాగుంటుంది. దోసకాయ అయితే పడి వచ్చేసింది, అలాగే ఉంచేసాము. దోసకాయలు అయితే చాలానే కోసాము. చాలా న్యాయం చేసింది నిజంగా. బెండకాయల చెట్టు కూడా న్యాయమే చేసాయి. 10 చెట్లు వేస్తే వాటికి రెండు రెండు ఖచ్చితంగా వస్తాయి. కొయ్యంగానే మళ్ళీ వెంటనే వచ్చేస్తున్నాయి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా ఇవైతే అసలు చెప్పాల్సిన అవసరం లేదు. టమాటోస్ చాలా అంటే చాలా ఉన్నాయి. చెట్లకి కేజీలు ఉన్నాయన్నమాట. పాప కోసం ఆర్గానిక్గా పండియాలనుకున్నాను. మాకు ఫ్యామిలీ మొత్తానికి సరిపడా వస్తున్నాయి అనమాట. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. చిన్న పిచ్చుక కూడా అయితే పెట్టింది. సో నాకైతే చాలా బాగా నచ్చింది కాబట్టి నేను వీడియో తీసాను. ఇక్కడ చాలా పిచ్చుకలే ఉన్నాయి ఇంట్లో అండ్ చాలా పెడుతూ ఉంటాయి. బట్ ఈ గూడు చాలా డిఫరెంట్గా ఉంది. ఏదో గద్దలు అవి పెడతాయి కదా, అట్ట పెట్టుంది. చూడండి ఎంత నీట్గా, అసలు ఎట్లా పెడుతున్నాయో కూడా మనకు ఐడియా ఉండదు. నాకైతే భలే నచ్చింది. దీంట్లో కొంచెం షెల్ అట్టే ఉంది, అంటే ఎగిరిపోయినాయి. మేము ఉన్నప్పుడు ఎప్పుడు చూడలేకపోతున్నాం, వెళ్ళిపోయిన తర్వాత చూస్తున్నాము. అండ్ మొక్కజొన్న సీడ్స్ వేసాను కదా, ఇవి అయితే చూడండి గ్రోత్ ఇలా ఉంది. సో త్వరలో దీని ఫుల్ వీడియో కూడా వస్తుంది మీకు. ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. ఇది నేను ఆన్లైన్లో గింజలు పెట్టాను కదా, అవి నేను నాటితే వచ్చాయన్నమాట. చాలా బాగా వచ్చాయి. అండ్ వాటికి మొక్కజొన్న కూడా వస్తుంది. అండ్ టమాటోస్ అయితే అసలు చెప్పాల్సిన అవసరం లేదు. అన్ని టమాటోస్ వస్తున్నాయి, చాలా వస్తున్నాయి, బయటకు కొనాల్సిన అవసరం లేదు. ఇంకా పోతే కాకరకాయ, అసలు నేను నమ్మలేకపోయాను. కుండీలో వేసిన చెట్టు ఇది. కాకరకాయలు అయితే ఎన్ని కాకరకాయలు కోసామంటే ప్రతిసారి కేజీ వచ్చేవి, కేజీ పైన కూడా ఉండేవి. సో కాయ చూడండి ఎంత పెద్దది వచ్చిందో, మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయరు. ఇది కొంచెం చిన్నది, ఇది బట్ ఇది మాత్రం పెద్దదైపోయింది, చాలా పెద్దదైంది. ఆకుల్లో మీకు కనిపించట్లేదు. అండ్ ఇదిగోండి ఇంకోటి, అండ్ ఇది కూడా ఇంకోటి. మొత్తం 4 ఉన్నాయి. ఇప్పుడు హార్వెస్ట్ చేసేద్దాం. ఒకటి, ఇది ఇంకోటి పెద్దది, ఇది కూడా చాలా పెద్దది. మీకు పెట్టి చూపిస్తా, చేతిలో పట్టుకొని చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత పెద్ద సైజు వచ్చాయనేది. వీటికి నేను ప్రత్యేకంగా ఏమీ వాడలేదండి, ఎరువు కూడా వేయలేదు. నేల మీద అట్లాగే వేసి చాలా త్వరగా వచ్చేసింది 1 మంత్లోనే. సో ఇప్పుడు చెట్టు కూడా వంగిపోతుంది. సో అందుకని హార్వెస్ట్ చేసేద్దాం. 3 అయితే కోసేసాం. చూడండి ఒక్కొక్కటి ఎంత సైజు ఉందో చూస్తున్నారా, నా చెయ్యి ఎట్లా దాటిపోయిందో. ఇలా పెట్టి చూపిస్తాను, చూడండి ఎంత లావుగా వచ్చింది కాయ. ఇంకొకటి ఉంది, ఇది ఇంత ఉంది. సో దీన్ని కొయ్యాలో వద్దు అర్థం కావట్లేదు. వీటికన్నా చాలా చిన్నదనమాట. ఎంత పెద్ద సైజు వచ్చాయో, చాలా హ్యాపీ. ఇప్పుడు చాలా త్వరగా వచ్చాయి. అండ్ దీని సైజు వచ్చి ఇంత ఉంది. దీన్ని కొయ్యాలా వద్దా, ఒకటే మిగిలిపోతుంది. సో కోసేద్దాం. ఖుషి చూడండి ఎంత బాగా ఆడుకుంటుందో వీటితో. సో బొమ్మలు అనుకుంటుంది, తనకి ఏం తెలియదు కదా, అందుకనే. బట్ చాలా లేతగా ఉన్నాయి కాయలు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.